రైట్. బీజేపీకి సంబంధించినటువంటి సమతా గారు ఉన్నారు. సమతా గారు, రైట్. బీజేపీ కట్ అయినట్టుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మనకు హేమా గారు ఉన్నారు. హేమా గారు, ఎలా చూడొచ్చు అంటారు? విజయ్కి స్పష్టమైనటువంటి దాదాపు 108 సీట్లు ఉన్నాయి. ఇటువంటి సమయంలో గవర్నర్ నుంచి విజయ్కి అడ్డంకులు ఎదురవడం దాదాపుగా మనం చూస్తుంటాం. ఇతర రాష్ట్రాలు కూడా, మహారాష్ట్రలో, బీహార్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఏదైతే అక్కడ ప్రభుత్వాలు కూడా బీజేపీ వెనకుండి గవర్నర్లతో నడిపిస్తుందనేది వాదన కూడా, ఆ నానుడి కూడా ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో గవర్నర్ రూపంలో ఏమైనా విజయ్కి బ్రేకులు పడుతున్నాయా? విజయ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. అలాగే ఉన్నటువంటి మిగతా పార్టీలు సపోర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మరి 14 రోజులు సమయం ఉంటుంది కదా, ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఇటువంటి పరిస్థితుల్లో అనుమతికి ఇవ్వకపోవడం ఏంటనేది కారణం, ఏం చెప్తారు? అందరికీ నమస్తే అండి. అయితే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అనేది ఎక్కడైనా కూడా ఏ సందు దొరికినా గానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అధికారం కోసం ఏ విధంగా చూస్తారు అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రోజును చూసుకుంటే ఒక సర్ అనే పేరుతోని ఏ విధంగా ఓడగొట్టారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సరే, దాన్ని పక్కకు పెడితే ఈ రోజున వచ్చేసి విజయ్ దగ్గర 108 ఉంటే దాంట్లో వచ్చేసి ఒకటి స్పీకర్ కి తీసేస్తారు, అది లెక్కలోకి రాదు. నెక్స్ట్ వచ్చేసి ఈయన పెరంబూర్ నుంచి అండ్ తిరుచి నుంచి 2 ఏరియాలో తీశారు, కానీ దాంట్లో ఒకటి తీసేస్తే మొత్తం 106 ఉంటాయి. ఇంకా వీళ్ళకి కావాల్సింది 12 సీట్లు కావాలి. 12 సీట్లలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 5 సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు, అది ఒకటి. అండ్ సిపిఐ నుంచి 2 అంటే 4 అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తారు అనేది వార్తలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా అవి కలుస్తాయి. ఇంకొకటి చూసుకుంటే విసికే అని ఒక పార్టీ ఉంది, దాంట్లో నుంచి ఒక 2 ఉన్నాయి. అదే విధంగా విజయకాంత్, ప్రేమలత వాళ్ళ దగ్గర కూడా ఒకటి ఉన్నది. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ దగ్గర 100% ఎక్స్ట్రా ఉన్నాయి. దీన్ని కాల్ చేస్తారు అనేది వెయిటింగ్ లోనే ఉన్నట్టుగా కొన్ని అంటే తెలుస్తున్నది. కాబట్టి 100% ఆయన మాక్సిమం రేపు వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా, గవర్నర్ గారు ఎన్ని తిరకాసులు పెట్టినా గానీ, రేపు కాకుండా గానీ ఎల్లుండికి ఖచ్చితంగా తిను వీలవుతే రేపే తనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉంటాయి తప్ప గవర్నర్ గా వాళ్ళని టేక్ ఓవర్ చేసుకోవడానికి ఆ పార్టీ అంటే విజయ్ పార్టీ ఒప్పుకోదు, ఆ ప్రజలు కూడా. అదే విధంగా ఇంకొక విషయం చూసుకుంటే మనకి అన్నా డిఎంకేలో వచ్చేసి ఓపీఎస్, ఈపీఎస్ అంటే ఓ పన్నీర్సెల్వం, ఈ పన్నీర్సెల్వం అని చెప్పేసి, ఈపీఎస్ ఈ పన్నీర్సెల్వం అని చెప్పేసి ఇద్దరు, వాళ్ళ అన్నా డిఎంకేలోనే వచ్చేసి ఇద్దరికి 2 వర్గాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ ఆల్రెడీ ఎప్పుడో జయలలిత గారు మరణం తర్వాత ఖచ్చితంగా అక్కడ ఆ పార్టీలో కూడా చీలికలు ఉండడం వల్లనే ఈ రోజున వాళ్ళు ఈ పార్టీని అంటే వాళ్ళు ఈసారి రాలేకపోయారు. అంతకు ముందు వచ్చేసి డిఎంకే వచ్చింది. ఈ పార్టీలు 2 కలిసి ప్రాంతీయ పార్టీలుగా ఏదో విధంగా జనాలకు ఇబ్బంది వస్తున్నాయి. అంటే మనము పోయినసారి తెలంగాణ కోసం ఎలా పోరాడి తెచ్చుకున్నామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నది అనే దాంట్లో, ఇక్కడ చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం ఇలా చేస్తున్నాయి, మనకి మన నిధులు కావాలి అన్నట్టుగా మన తెలంగాణ ఉద్యమం తెచ్చుకొని మనం ఇక్కడ తెచ్చుకున్నాం. ఈ విధంగా చేసుకుంటే కొత్త పార్టీ కోసం చూసాం. అక్కడ ఏంటంటే ఈ 2 పార్టీలే కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలలో ఎప్పుడు చెప్తున్నారు తప్ప చేసేది ఏమీ లేదు అన్నట్టుగా జంజీ బ్యాచ్ అనే వాళ్ళు, అంటే జంజీ బ్యాచ్ కూడా ఈసారి బాగా విజయ్ మాటలకు గాని, విజయ్ తను వచ్చేసి మత కళాలకు, మత వాటికి చిచ్చు పెట్టేలాగా కాకుండా నేను మీతోనే ఉంటాను, మీరేం చెప్తే అది నేను చేస్తాను అనేది జనాలకు చాలా అది ఇంపాక్ట్ గా ఉంది కాబట్టి అది కోరుకున్నారు. ఖచ్చితంగా గవర్నర్ దాంట్లో అయితే రావడానికి 100% ఛాన్స్ లేదు. మాక్సిమం రేపే, వీలైతే రేపు చేస్తాడు, లేదంటే ఎల్లుండికి అయితే ఖచ్చితంగా విజయ్ గారే వచ్చేసి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటది. కానీ ఈ బీజేపీ పప్పులు అక్కడ ఉగ్గో. ఎందుకంటే తమిళనాడులో ప్రాంతీయ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రాంతీయ వీలవుతే వాళ్ళు కొట్టుకుని అన్నట్టుగా అన్నా డిఎంకేల నుంచి 40 మంది అయినా జాయిన్ అవుతారు తప్ప, లేదంటే డిఎంకేల నుంచే ఇస్తారు. మళ్ళీ దాంట్లో చూసుకుంటే వాళ్ళు మా ప్రాంతం వాళ్ళే కావాలి అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత ప్రాంతీయ భేదం ఉంటది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అయితే ఛాన్స్ అయితే గవర్నర్ గా అధికారం చెలాయించే అదైతే రాదు. రైట్. హేమ గారు, ఒక టీవీకే పార్టీ అధినేత విజయ్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా గవర్నర్ ఎవరైతే ఆంక్లేర్ ఉన్నారో ఆయన ప్రధానంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రకారం స్పష్టమైనటువంటి మెజార్టీ లేదు. అందువల్ల ఆయన ప్రమాణ స్వీకారం అడ్డంకులు ఎదురయ్యాయి. అందుకే ఈ ప్రమాణ స్వీకార తేదీని మరొక రోజు మార్చుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి విజయ్కి త్వరలోనే ఆ మ్యాజిక్ ఫిగర్ 118 దాటడానికి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయనేది కూడా లైవ్లో చర్చిద్దాం. లైవ్లో అనలిస్ట్ చిట్టేడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు,
కృష్ణారెడ్డి గారు ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ ఏదైతే గవర్నర్ రూపంలో అడ్డంకులు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది విజయ్కి, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాత్రికి ఏదైతే ఏమైనా జరగచ్చు అంటారా? ప్రస్తుతం డిఎంకేకి ఉన్నటువంటి 73 మంది ఎమ్మెల్యేలు, అన్నా డిఎంకేకి 53 మంది ఎమ్మెల్యేలు, మొత్తం కలుపుకుంటే 126. విజయ్ మనకు అవసరం లేదు, మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అన్న ఆలోచన ఏమైనా బీజేపీ హైకమాండ్కి ఉంటే ఈ రూపంలో అయినా అక్కడ బ్రేకులు పడినాయా? ఇక్కడ ఒకటి స్పష్టంగా మనం చూడాలండి. ప్రతిదీ ఏంటి పూచి అంటే భారతీయ జనతా పార్టీ అని, ప్రతి అంశంలో భారతీయ జనతా పార్టీ ఒక దోషిగా చూపించడం కూడా మనము సరైనది కాదేమో. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారు ఒకవేళ రాజ్యాంగాన్ని అతిక్రమించమని చేస్తున్నారా? ఇందాకనే చెప్పాము, కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీలు కూడా ముందుకు రాలేదు. వస్తాయా రావా అనేది ఇప్పటికీ ఒక అంచనాకు లేవు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా స్పష్టంగా డిఎంకే నుంచి వారికి సమాచారం ఉన్నట్టుగా అక్కడ టీవీకే వైపు వెళ్ళొద్దు అని చెప్పేసి సమాచారం ఉన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే మనం గవర్నర్ వ్యవస్థను అపహాస్యం చేయడం, ఒక పార్టీ పైన ఉన్నటువంటి దేశంతో మనము గవర్నర్ వ్యవస్థను కూడా నెగటివ్గా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం సబబు కాదనిపిస్తుంది నా దృష్టి. కాబట్టి ఇవాళ డిఎంకే నుంచి కావచ్చు లేదా ఏ డిఎంకే నుంచి కావచ్చు, విజయ్కి తగ్గినటువంటి ఆ మెజార్టీకి సంబంధించి వారికి నిజంగా మెజార్టీ ఉంది. గతంలో పివి నరసింహారావు గారి గురించి కూడా వారు రామచంద్రరావు గౌడ్ గారు చెప్పారు. పివి నరసింహారావు గారికి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినా, సొంతంగా పార్టీకి రాకపోయినా అన్ని పక్షాల మద్దతు ఉంది. ఈ కూటమి ప్రభుత్వాలు కాంగ్రెస్ హయాంలోనే కాదు, గతంలో వాజ్పేయి గారు కూడా ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు మద్దతు లేకపోవడంతో దేశంలో రాజకీయ పార్టీల్లో కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంకీర్ణ రాజకీయాల్లో కొంత క్లారిటీ లేకపోతే అది వ్యవస్థల పైన నమ్మకం పోతుంది, వ్యవస్థలను అపహాస్యం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొద్దిగా ఒక 1-2 days ఆలస్యమైన, ఇదేదో పూర్తిగా అసలు విజయ్ గారిని ఆహ్వానించలేదు, అసలు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వారిని కలవడానికి అసలు ఆసక్తి చూపించలేదు, మీరు ఏదో చెప్పడం అనేటువంటిది సబబు కాదు. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా డిఎంకే ఎలా కలుస్తుంది భారతీయ జనతా పార్టీతో? డిఎంకేకు ద్రావిడ రాజకీయాలు కొత్త కాదు. మొదట ఇప్పుడు కాంగ్రెస్ మార్చినంత సులువుగా భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి ఆ పార్టీలు జెండాలు మార్చదు. రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మనం గమనిస్తున్నాం, అంటే చూస్తున్న పరిస్థితులు. అది మద్దతు పార్టీయా ఇంకొక పార్టీ అనేటువంటిది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ప్రజలు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం ఏంటంటే ఇక్కడ 1-2 రోజుల్లో పెద్దగా వచ్చేటటువంటి నష్టం లేదు, లాభం కూడా ఏమీ లేదు. ప్రజలకు సంబంధించిన ఒక క్లారిటీ రావడం కోసం జరుగుతాయి. కానీ డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే 2 ప్రత్యర్థులు ఒక ఐడియాలజీతోని కలిసిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అక్కడ బీజేపీ అంత పెద్ద స్థాయిలో ప్రభావం చూపడానికి కూడా వారికి ఎక్కువ సీట్లు లేదు. నిజానికి వాళ్ళ దగ్గర కనీసం ఒక 20-25 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఏఐడిఎంకేతో కలిసి ఉంటే ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేయడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందో, కానీ చాలా చిన్నగా ఉన్నటువంటి అక్కడ ఉన్న తక్కువ స్థాయి ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పరచడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి మనము ఏదో విమర్శించాలనో లేకపోతే అక్కడ చర్చ చేయడానికో ఒక రకమైనటువంటి లేకుండా లాజికల్గా మనం పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం సరైనది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు మద్దతు దొరుకుతుందా దొరకదా, ఎందుకంటే బీసీకే వారు కూడా పొద్దున మా కుటుంబంలో సభ్యులు లాంటి వారని చెప్పినప్పటికీ కూడా మరి ఒక క్లారిటీ ఇవ్వలేదు, మీ మద్దతు పూర్తి స్థాయిలో ఇస్తామని. పొద్దునంతా అనుకున్నారు, అంత చదువుగా అంత బాగా చెప్పింది కదా, వారి నుంచి మద్దతు వస్తుందేమని చెప్పేసి కూడా ఆశించారు. కానీ అంటే రాజకీయ పరంగా వారి మద్దతులు ప్రకటించలేదు. కాకపోతే ఇవాళ నైట్ రేపు పొద్దున్న ఒక 1-2 daysలో వాళ్ళు ఒక క్లారిటీకి రావచ్చు. కమ్యూనిస్ట్ వామపక్ష పార్టీలు కూడా టీవీకేకు మద్దతు తెలపచ్చు, బీసీకే కూడా మద్దతు తెలపచ్చు. అది ఏదైనా లేదా మిగతా డిఎంకే ఏడిఎంకే నుంచి కూడా ఎమ్మెల్యేలు రావచ్చు. కాబట్టి మనం ఊహల మీద జరుగుతుంది, అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లే ఇవాళ విజయ్ గారి ప్రమాణ స్వీకారం ఆగిపోతుంది అనుకోవడం కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా ఒక అంశం అయితే హైలైట్ అవుతుంది. అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి తర్వాత అత్యంత సీనియర్గా ఉన్నటువంటి సివి షణ్ముగం, వేల్మణి, వీళ్ళిద్దరూ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఈ ఇద్దరికి సపోర్ట్ చేశారు, ఈ ఇద్దరు విజయ్తో మాట్లాడారు అనేసి కూడా
ప్రధానంగా తమిళ రాజకీయాల్లో ఇది ఒక సెన్సేషనల్ అవుతుంది. ఒకవేళ అన్నా డిఎంకే టీవీకేకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో ఉండే అటువంటి అవకాశం ఉందా, లేదంటే బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉందంటారా? అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే డిఎంకే నుంచి అంత పెద్ద స్థాయిలో నిజంగా ఎమ్మెల్యేలు క్యూ కట్టి టీవీకేలో పెద్ద ఎత్తున ఇప్పుడు చేరిపోతారా, అక్కడ విజయ్ గారు కూడా అంత పెద్ద సంఖ్యలో వారిని ఆహ్వానిస్తారనేది ఒకటి సంక్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే అక్కడ ఏదైనా రాజకీయ నిర్ణయాలు అనేటువంటిది అక్కడ పరిస్థితులను బట్టి ఒక విజయ్ గారు, నాకు తెలిసి విజయ్ గారికి కూడా ఈ విషయం తెలియకపోవచ్చు, ఎంతమంది వస్తున్నారు ఎలా జరగబోతుందని. అట్లా ఏఐడిఎంకేలు ఉన్న వారికి కానీ విజయ్కి కూడా ఈ విషయం పైన ఒక క్లారిటీ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఏఐడిఎంకే కూడా మనందరం కలిసే ఉండాలి, ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి చీలికలు రావద్దని. గతంలో కూడా విభేదాలు ఎలక్షన్ల తర్వాత వచ్చిన విభేదాలు కాదు. వారికి మీరు అన్నట్టుగా గతంలో నుంచే కొంత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఏఐడిఎంకేలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఏఐడిఎంకేలో మీరు అన్నట్టుగా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అది పెద్ద డిఫరెన్స్ కాదు. కాబట్టి అక్కడ ఏఐడిఎంకే మళ్ళీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తుందా, వాళ్ళు ఏఐడిఎంకేగా ఒక భాగంగా ఒక పార్టీగా వాళ్ళకి మద్దతు తెలుపుతుంటారా, లేకుంటే ఇండిపెండెంట్గా అంటే అక్కడ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసి పూర్తిగా టీవీకేలో జాయిన్ అయిపోయి మద్దతు తెలుపుతారనేది ముఖ్యం. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకేకు పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో కనుక వాళ్ళు జాయిన్ అయిపోతే అప్పుడు రాజకీయాలు మరొక రకంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏఐడిఎంకేలో భాగంగా వాళ్ళు ఒక భాగం వచ్చి మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీకి వాళ్ళు టీవీకేలో విలీనమన్న వాళ్ళు ఏఐడిఎంకే ఒకవేళ మెజార్టీ సభ్యుల ఎమ్మెల్యేలు గెలిచిన ఒకవేళ అభ్యర్థులు కనుక 2/3 ఎమ్మెల్యేలు కనుక నిజంగా వారికి మద్దతు ఉంటే అక్కడ కలిసిపోతే అప్పుడు పార్టీ విలీనం అయిపోతుంది, అక్కడ టీవీకే పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంటుంది. కానీ ఏఐడిఎంకేతో కలిసి చేయటం అనేటువంటిది ఉండే అవకాశం లేదు. ఒక భాగం విడిపోతే ఖచ్చితంగా స్పెషల్గా రావాల్సిందే. ఒకవేళ ఏఐడిఎంకే నుంచి అంత పెద్ద స్థాయిలో టీవీకే పార్టీలోకి వలస ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇందాకనే చెప్పాం రాజకీయాల శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న వచ్చే నష్టం ఉండదు, వారి మద్దతు కంటిన్యూ చేసినా కూడా విజయ్ పార్టీకి వచ్చే నష్టం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు పార్టీలో ఒకసారి మద్దతు తెలిపారు కాబట్టి ఏఐడిఎంకేతో మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఎటొచ్చేందంటే అందరూ చూపించేది భారతీయ జనతా పార్టీని ఒక బూచ్గా చూపించే ప్రయత్నం ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది హిందుత్వ పార్టీ, మతత్వ పార్టీ అని అన్ని పార్టీలు అన్ని మతాలను గౌరవిస్తూనే ఉన్నాయి. ఈ దేశంలో కూడా మనం ఒకటి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ 10 ఏళ్లలో ఎక్కడైనా మత అంతర్గత కలహాలు ఏమైనా జరిగాయా, మతాలతో కొట్టుకున్న పరిస్థితి మన వచ్చిందా? ఎంతో కాలంగా అస్థిరంగా ఉన్నటువంటి రామాలయం బాబీ మసీదు లాంటి విషయాలపైన కూడా ఒక చాలా ఎక్కడ ఏ అల్లరి లేకుండా పరిష్కరించి ఇరు మతాల ప్రజలు వారి మతాలను ఆరాధించుకునే విధంగా నిర్మాణాలు సవ్యంగా జరిగిపోతున్నాయి. ఎక్కడా జరగలేదు అట్లాంటివి చెప్పడానికి. కాబట్టి కొన్ని అంటే మనం రాజకీయ పైన విమర్శలు రాజకీయ పార్టీలుగా వారు చేయవచ్చు, కానీ మనము ఒక అంటే న్యూట్రల్ వ్యక్తిగా పరిశీలన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధిని కొంత మేరకు అజెండాగా తీసుకొని సంక్షేమ పాత్రను కూడా కీలకంగా తీసుకొని ముందుకెళ్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఇందాక రామచంద్ర గౌడ్ అన్నట్టు వారు అన్నట్టుగా వారు ఖచ్చితంగా తమిళ ప్రజలకు అధికారం ఉండడానికే ప్రాధాన్యత ఇస్తారు. మిగతా రాష్ట్రాల లాగా వేరే వాళ్ళ పెత్తనాన్ని కానీ వారిని సహించే ఆస్కారం ఉండదు. ఏది ఏమైనా తమిళ రాజకీయ పార్టీల చేతుల్లో తమిళనాడు పార్టీ ఉండాలనేటువంటిది తమిళ ప్రజలటువంటి బలమైన ఆకాంక్ష. అక్కడ తమిళ భాష పైన కానీ ప్రాంతం పైన కానీ ఎక్కడ లేని దేశంలోనే అత్యధిక అభిమానాన్ని చూపించేటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం కాబట్టి అది అక్కడ అధికారం కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేరే పార్టీలను పెద్ద స్థాయిలో ఆదరించలేదు. మనకి ఎన్నికల ఫలితాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. డిఎంకే ఏఐడిఎంకే టీవీకేలకు వచ్చిన మద్దతు 2 జాతీయ పార్టీలకు అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ మెరుగైన ఫలితాలను చూపించలేకపోయింది. అంటే దాన్ని బట్టి అర్థమవుతాం క్లియర్గా ప్రాంతీయ పార్టీలకి తమిళ ఆత్మగౌరవాన్ని తమిళ ప్రైడ్ను కొనసాగించే పార్టీలకే తమిళ ప్రజల మద్దతు ఉంటుందనే విషయం ఆ పార్టీలకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ లోకల్గా స్థానికంగా ఉండే నాయకత్వంతో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఖచ్చితంగా విజయ్ గారు 1-2 రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఖచ్చితంగా ఆస్కారం. రైట్. ఏ శక్తి వచ్చినా కూడా నాకు తెలిసి ఆపే ఆస్కారం లేదు.
రైట్ రామచంద్ర గారు, ఎలా చూడొచ్చు అంటారు? డిఎంకే కాంగ్రెస్ పార్టీది బంధం ఈనాటిది కాదు, దాదాపుగా 2-3 దశాబ్దాల నాటిది. అలాగే ఏ ఎన్నికలో అయినా, లోక్సభ అయినా, అలాగే ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, రాజ్యసభలో ఏదైనా, ఢిల్లీలో కూడా ఇండి కూటమిలో కూడా మీ పార్టీ ఉంది. ఇటువంటి సమయంలో మీరు టీవీకే పార్టీకి మద్దతు తెలపడం వెనుక ప్రధానంగా ఒక సెన్సేషనల్ అవుతుంది తమిళనాడులోని. ప్రధానంగా డిఎంకే కూడా ఆరోపిస్తుంది, మా వల్ల గెలిచి మీరు 5 మంది ఎమ్మెల్యేలు ఎలా టీవీకే విజయ్కి సపోర్ట్ చేస్తారని ఒక పెద్ద ఎత్తున విమర్శలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? దీనికి రాజకీయంగా వాళ్ళు అంటే ఇద్దరి మధ్యలో సంబంధాలు ఉన్నా, ఏదున్నా, ఏ రకంగా ఉన్నా కానీ అన్నా డిఎంకే కు వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే లౌకిక పార్టీ లాగా వీళ్ళు ఉన్నారు. దాంతో పాటు రేపు ఫ్యూచర్ గా డిఎంకే కూడా అంటే విజయ్ గారికి, టిఎంసీకి సపోర్ట్ చేసే రకంగానే ఉంటది. దాంట్లో ఇబ్బంది లేదని అనుకుంటాను. ఎందుకంటే అక్కడ వచ్చింది మాత్రం ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దానికి, వీళ్ళు మాట్లాడిన దానికి విషయం ఏంటంటే లౌకిక తత్వాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా డిఎంకే వాళ్ళు కూడా ఖచ్చితంగా లౌకిక పార్టీ అయిన వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ముందుంటారు. టీవీకే పార్టీకే సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళు ఉంటారని నా ఆలోచన. ఎందుకంటే ఏది ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో అంటే లోకల్ కు అక్కడ స్థానిక సమస్యలను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు. దానికి కూడా ప్రభావం బయట వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అంతర్గతంగా లోకల్ లో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. కానీ కేంద్రం నుంచి అంటే మెయిన్ నాయకత్వం దీంట్లో కల్పించుకోవద్దు. ఎక్కువ స్థానికంగా సంబంధించిన సమస్యల గురించి స్థానిక నాయకత్వాన్ని బట్టి అక్కడ నిర్ణయం జరుగుతుంది. బయట వాళ్ళ ప్రమేయం ఉండదు. ఇంకోటి డిఎంకే కూడా నేను అనుకుంటున్నాను, డిఎంకే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ పార్టీల వాళ్ళు అంటే అంతర్భాగం కాకుండా కానీ పరోక్షంగా సపోర్ట్ బయట నుంచి సపోర్ట్ చేసే ఆలోచన ఉంటుండొచ్చు. ఎందుకంటే అక్కడ ఏంటంటే వాళ్ళకు వచ్చేది ఏంటంటే మెయిన్ అంటే పోటీ చేసేటప్పుడు 3 రకాలుగా చేసినా కానీ అక్కడ అన్నా డిఎంకే వారికి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకుండా డిఎంకే వాళ్ళు ఉంటారు. డిఎంకే కు సపోర్ట్ లేక అన్నా డిఎంకే వాళ్ళు ఉంటారు. అంటే ఇద్దరి మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటది, ఎక్కువ శత్రుత్వం లాగా కూడా ఉంటది. దాన్ని బట్టి అంటే ఈ రోజు కాదు, వాళ్ళు ఒకసారి గెలవడం అంటే ఎప్పుడైనా కానీ 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుండే. కానీ ఇప్పుడు కొద్దిగా చేంజ్ వచ్చింది. అంటే 3వ పార్టీకి వచ్చింది. ఎప్పుడైనా కానీ ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటే, వీళ్ళు 5 సంవత్సరాలు ఉంటుండే. అయితే కక్ష సాధింపు చర్యలు ఎన్నో రకంగా ఉంటుండే అన్నా డిఎంకేకు, డిఎంకేకు. అంటే ఆ కక్ష సాధింపు చర్యల ద్వారా నేను అనుకునేదంటే ఇద్దరి మధ్యలో కూడా సయోధ్య ఉండదు, దూరంగా ఉంటది. కానీ శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టు రాజకీయంలో అది ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందో, ఎక్కడ వరకు తీసుకొస్తుందో తెలియదు. కానీ డిఎంకే వాళ్ళు కూడా ఆలోచన ప్రకారం టీవీసీ అంటే మన విజయ్ గారికి సపోర్ట్ చేసే రకంగా ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ ఆలోచనలు ఒకటే రకంగా ఉంటది. ఈ ఆలోచనల ప్రకారం వాళ్ళు ముందు ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అంటే అక్కడ లోకల్ పరిస్థితిని బట్టి డిఎంకే టీవీకే సపోర్ట్ తోని, కాంగ్రెస్ లో సపోర్ట్ తోని చిన్న పార్టీలు కూడా ఒక 6-7 ఉన్నారు కదా, వాళ్ళతో సహా సపోర్ట్ చేసి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసి అధికారంలో ఉంటారని అనుకుంటున్నాం. కానీ అనుకోని విషయాలు కూడా రాజకీయంగా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితుల్లో మనకు 2-3 రోజులు వెయిట్ చేస్తే మాత్రం దీని పరిస్థితి తెలుస్తుంది. రాజ్యాంగం ప్రకారం కూడా గవర్నర్ గారు ఛాయిస్ ఇచ్చినా బాగుంటుండే. గవర్నర్ గారు ఇవ్వకపోవడానికి కూడా కొద్దిగా అంటే దీంట్లో మన బీజేపీ వాళ్ళది కూడా గవర్నర్ కు అంటే వాళ్ళు చెప్పినట్టే ఆలోచనలు ఉంటారు. అది నమ్మొచ్చు. నమ్మకున్నా కానీ ఆయనకు అర్హత ఉంది. అంటే ఆయనకు ఛాయిసెస్ ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం మెజార్టీ ఉంటేనే ఆహ్వానించాలి. బట్ అది ఆహ్వానించలేదంటే కొద్ది సమస్య. అంటే కొన్ని చూడకుండా మనకు అంటే ముందు అధికారంలో అంటే ప్రమాణ స్వీకారం చేసి తర్వాత 14 రోజులు టైం ఇచ్చేసి మార్చిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాలను కూడా కాకుండా ఆయన గవర్నర్ నిర్ణయం తీసుకోవడం అనేది కొద్దిగా ఆయన రాజ్యాంగబద్ధంగానే తీసుకున్నాడు. దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏమైతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పచ్చకాలతో మనం పసుపు చూస్తే ఎట్లుంటుందో బీజేపీ మీద కొద్దిగా దూరదృష్టితో ఆలోచన చేసి దీంట్లో బీజేపీ మతలాభం ఏంటిది, బీజేపీ వాళ్ళు ఏదన్నా చేస్తున్నారా, ఏమన్నా దీంట్లో లోపాయికారిగా ఏమన్నా ఇబ్బంది చేస్తారా అనే ఫీలింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చే దాన్ని బట్టి అంటే ఆలోచనలే అది. కానీ రాజ్యాంగ ప్రకారం అలాగే